హాయ్, వెల్కమ్ బ్యాక్. మొన్న పార్ట్ 1లో చూసారు కదా, ఇందులో అలంకరణ గుడిలోకి వెళ్ళి చెప్తానన్నాను కదా. సో అదనమాట ఇక్కడ అక్కడ అలంకరిస్తున్నారు. ఓంకార్ ఇక్కడ కత్తి, త్రిశూలం, బెత్తం అనమాట. ఈ మూడు ఉంటాయి. మరి అందరూ పెడతారులే తెలీదు. మా ఇంట్లో అయితే ఆ మూడు వీరభద్రతో పాటే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అది చేతికి పసుపు అది అంటిపోయిందంట, అదే చూపిస్తున్నాడు. వెనకాల అదిగో లేహ వెనకాల వీళ్ళు అలంకరించేస్తున్నారు. ఏంటది, పువ్వులు, పసుపు ఇవన్నీ పెట్టి అలంకరణ చేస్తున్నారు అక్కడ. సో అలంకరణ అయిపోయాక మనం గుళ్ళోకి వెళ్ళిపోతాం. గుళ్ళోకి వెళ్ళింది గర్భగుడిలో పెట్టి హారతి అది ఇస్తారు పంతులు గారు. నేను ఇంకా గుళ్ళో లోపలికి వెళ్ళింది షూట్ చేయలేదు. ఫోన్ ఎలా ఉంది కానీ తెలిసిందే కదా, గుళ్ళ లోపలికి వెళ్తే నేను తీను 2 మినిట్స్ 3 మినిట్స్ ఆ దేవుని చూస్తూ ఉంటాను అనమాట. అందులో అక్కడ పూలు ఇవన్నీ పెట్టేస్తున్నారు. నిమ్మకాయలు డెఫినెట్గా ఉంటాయి వీరభద్రులకిను అమ్మవారికి. ఇంకా అక్కడ అందులో మళ్ళీ చిన్ని త్రిశూలాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి అన్నమాట, చిన్న సైజు. అవి ఎప్పుడు ఆ పళ్ళుల్లో ఆ పక్కనే ఉంటాయి. అమ్మవారికి గాజులు, మంగళసూత్రం ఇవన్నీ కూడా పెడతారనమాట. నల్లపూసలు అవి కూడా పెడతారు. ఇక్కడ చిన్న వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసారు. ఇంకా అలంకరణ చేస్తూ ఉన్నారు అక్కడ. ఆడు పట్టుకున్నాడు కానీ త్రిశూలం ఎవరు గుచ్చేస్తారని ఎంత భయం వేసిందో. ఈ పిల్లలతో ఇలాగే ఉంటుంది కదా. యోగిత్ గాడేమో కత్తి, ఆడిది భయం వేసింది, ఆడెక్కడ గుచ్చేస్తాడని. ఏమంటే ఎవరు, అదో సరదా కదా వాళ్ళకి. అది కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు తల మీద పెట్టుకుని గుడి లోపలికి వెళ్ళిపోతాం. ఒకటి చిన్న తీసుకున్నారు, ఒకటి ఏం తీసుకున్నారు. లైన్ చెప్పాను కదా ముందు వీడియోలో, చూసారా ఫ్రాక్షన్లో లైన్ ఎలా క్లియర్ అయిపోయిందో. ఇప్పుడు మేము ఎక్కడికో వెళ్ళాము, అంత దూరం ఉంది లైన్. గుడి ఒకవైపు ఉంటే లైను అసలు గుడి దరిదాపుల్లో లేదనమాట. చాలా పెద్ద లైన్ ఉంది చూడండి. కానీ చెప్తున్నాను కదా 10 మినిట్స్. ఇది ఇంకో ఇటు సైడ్ ఉంది లైన్. గుడి చివరి ఎక్కడో ఉంది. పక్కన గాయత్రీదేవి జ్ఞాన మందిరం అని చిన్న టెంపుల్స్ అవి బాగున్నాయి, చిన్నవి. రావి చెట్టు, ఆ రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేస్తున్నారు. నాగేంద్ర స్వామి ఉన్నారు. చాలామంది ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటున్నారు. అది మ్యాక్సిమం పిల్లల కోసం చేస్తారు అంటారు. ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంది. మనం వెళ్ళాల్సింది అది వేరే గుడి అనమాట, మనం వెళ్ళాల్సింది కాదు. అది రావి చుట్టూరు రౌండ్ వేసి వెళ్ళాం, అంటే లైన్ అలాగే ఉంది. అందులో కూడా కృష్ణుడు అవన్నీ ఉన్నాయి. ఇది ఒక గుడి. మనం వెళ్ళాల్సింది ఇంకొక లైటింగ్ అది పెట్టుంది కదా, ఆ గుడికి వెళ్తాం. మొన్న చెప్పాను కదా ముందు వీడియోలో, అదే మన ఆర్మీ వాళ్ళు, పోలీసులు, సెక్యూరిటీ, నర్సెస్ ఇవందరూ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. గుడి లోపల కూడా ఉన్నారు, ఎంట్రన్స్లో కూడా ఉన్నారనమాట. ఇక్కడ మేము వాళ్ళు విడిపోయాము, ఎందుకంటే మధ్యలో వాళ్ళు వచ్చేసారు. మధ్యలో వచ్చేస్తారు కదా, అలాగే ఇక్కడ ఇంక లోపల అనమాట. వచ్చేసాం వెంటనే, ఎంతో టైం పట్టలేదు. నేను వీడియో కూడా ఫార్వర్డ్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే మనం ఆగితే లేట్ అయిపోద్ది, మనం ఆగలేదు కదా. సో ఫాస్ట్గా వచ్చేసాం. ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. అక్కడ వీరభద్రులు తీసుకురావడం కోసం ఆగారు. మేమందరూ బయటకు వచ్చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చెప్పాను కదా హారతి ఇస్తారని, అదిగో బయటకు వచ్చేసారు. మావయ్య, చిన్నాన్న వాళ్ళందరూ వచ్చేస్తున్నారు బయటికి. ఇక్కడ యోగిత్ గాడు వాడిని వీడియో తీయొద్దని ముఖం దాచుకుంటున్నాడు అనమాట. అందులో అందరూ వచ్చేస్తున్నారు బయటికి. చెప్పాను కదా ముందు వీడియోలో 4 సైడ్లు ఉంటాయి, మనం దర్శనం చేసుకోవడానికి 4 దారులు ఉంటాయి, అదే రూమ్స్, 4 డోర్స్ ఉంటాయి. సో దానివల్ల ఎవరికి కావాలితే అటు సైడ్ దర్శనం చేసేసుకోవడంతో మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మావయ్య మళ్ళీ అసలు యాక్చువల్గా చేతిలో పట్టుకుంటే ఓంకార్ గారు నెత్తి మీదే పెట్టుకోమన్నాడు. అందుకు మళ్ళీ నెత్తి మీదకి మార్చుకున్నారనమాట. ఇక్కడ ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. అక్కడ అందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ వాడి చేత, ఓంకార్ చేత డబ్బులు ఇప్పించారనమాట. చాలామంది ఉన్నారు, తెలిసిందే కదా. ఇంక ఉంటారు కదా ఆ టైంలో, పండుగల్లో వాటిలో బియ్యం పళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటారు కదా.
వాళ్ళందరికీ కాయిన్స్ ఇస్తున్నాడు అనమాట వాడు. ఇంక ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. లేనవి లైన్లో నిద్రపోయింది, గుళ్ళోకి వెళ్ళాక లేచిపోయింది. ఇంకెక్కడ ఉన్నాయి. అక్కడ చెప్పులు వేసుకోలేదు కదా, మేము వచ్చేటప్పుడు ఉదారిలో వచ్చాం, వెళ్ళేటప్పుడు ఉదారిలో వెళ్తున్నాం. వచ్చేటప్పుడు పెద్ద ఏం అనిపించలేదు, అంటే కిందది బాగానే ఉంది, ఇదేమో ఏమంటారు స్టోన్స్ ఇవన్నీ బాగున్నాయి. అసలు అమ్మ బాబోయ్ నడవలేకపోయాం. ఓంకార్ని అదే అడుగుతున్నాను, ఎరా గుచ్చుకోవట్లేదా అని. నాకైతే అమ్మ అసలు నడవలేకపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. బయటకు వచ్చేస్తే ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంది, ఇంకోటేవో 2-3 టెంపుల్స్ ఉన్నాయి. మధు అక్కడ పాలు చేసేతో పాలు తాగమంటుంది. లేహ ఈ పాలు మొత్తం మనం ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. గుళ్ళోంచి అంతా బయటకు వచ్చి ఇంకా ఆటోలో 2 ఆటోల్లో వచ్చాం కదా, ఆటోల దగ్గరికి వెళ్తున్నాం. వస్తున్నాయి అన్నమాట ఆటోలు. ఇక్కడ లేహ వాటితో ఆడుతూ చూడండి, బెత్తంతో అది. కెమెరా చూసేసిన వెంటనే మనకి హాయ్ చెప్పాడు అలవాటు కదా, హాయ్ చెప్పేసి దాంతో ఆడుతుంది అనమాట. ఇంకా ఆటో వచ్చింది, స్టార్ట్ అయిపోయాం. ఇది ఎర్లీ మార్నింగ్ ఆ పొలాల దగ్గర నుంచి అదంతా, అది ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. చెప్పడానికి నాకు మాటలు కూడా రావు. నాకు బేసిక్గా అది ఎంత ఇష్టమో చాలామంది అలాగే ఇష్టపడతారేమో. ఇక్కడ ఒక టన్నల్ కట్టారు, సో ఆ టన్నల్లోంచి వెళ్తున్నాను అనమాట. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, కొద్దిగా సన్ రైజ్ అయ్యేటప్పటికి ఇంకా బాగుంది. అక్కడంతా స్నో చూడండి ఎంత బాగుందో. చాలామంది ఇష్టపడతారని అనుకుంటున్నాను, నేనైతే చాలా అంటే చాలా ఇష్టపడతాను ఇలాంటి వ్యూస్ని, వాటిని. అదన్నమాట, కళ్ళకి ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. కానీ చాలా చోట్ల మొత్తం అవన్నీ తీసేసి వెంచర్లు వేసేస్తున్నారు. రేపొద్దున మరి ఏం తింటారో ఏంటో తెలియట్లేదు. కానీ ఇంకా ఒక 10-15 years అవుతాయి ఫీల్డ్స్ అనేవి ఇలా ఉంటాయి అని జియోగ్రఫీ సోషల్ టెక్స్ట్ బుక్స్లోనే తెలుసుకోవాలి. మేము వచ్చేసాం, మధు ఆగిపోయిందనమాట, అందుకని లేట్ అయింది వాళ్ళకి 10 minutes. వేరే వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్తుందని దిగిపోయింది మధ్యలోను. ఇది చిన్నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడ జామ చెట్టు ఉంటే చాలా బాగుంటాయి, ఎంత స్వీట్గా ఉంటాయండి అవి. లోపల పింక్ కలర్లో ఉంటాయి, తెలుసు కదా దానికి ఏదో ఉంటుంది దాని పేరు. అది కోసుకుంటున్నాను అనమాట. మా పిన్నది బేగా కోయదు, మేము వెళ్ళినప్పుడు మొత్తం కోసేస్తాం. బాగా హైట్లో ఉంటాయి, చాలా హైట్లో ఉన్నాయి, కింద ఉన్నాయి మటుకి కోసేస్తాం అనమాట. ఎవరికైనా బాగా ముగ్గిపోయిన కాయలు ఉంటాయి కదా, అవి ఎవరైనా ఇష్టపడతారో చెప్పండి, నేను అవే తింటాను. అదేంటో అర్థం కాదు, దోరగా ఉన్నవి అవి అంటే ఇష్టం ఉండదు నాకు. అలా బాగా ముగ్గిపోయినవి మాత్రం ఇష్టం. ఇక్కడ పిన్నాలు కూడా వచ్చేసారు, అదే మన చిన్ననాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వీరభద్రుడికి దిష్టి తీసేసి లోపలికి తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఒక రూమ్లోనే ఉంటుంది, చిన్న వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో ఉంటారనమాట ఈయన. ఫస్ట్ మనం ఆటోలో వెళ్ళినప్పుడు ఫస్ట్ పార్ట్లో ఆగాం కదా లేహనవి దగ్గర, అక్కడ ఒక ఇల్లు చూశారు కదా, కటకటాలు అవి ఉంటాయి. సో అది 4 పోర్షన్లు ఇల్లు అనమాట. అందులో ఒక పోర్షన్లో ఒక రూమ్లో వీరభద్రునికి ఇచ్చేసామన్నమాట పెట్టినప్పుడు. సో ఇప్పుడు దిష్టి తీసేసి ఇంటికి తీసుకొచ్చాం కదా, వీడిని మా అంగన్ ఎత్తిపోయి పెట్టుకోమంటే పెట్టుకొని అన్నాడు. ఇంతకుముందు పెట్టుకునేవాడు, తిక్క అంతే పిల్లలకి. వీడును అది మా చిన్నాన్న అబ్బాయి విక్కీ, వాడు ఎత్తుకుంటాడనమాట మా తమ్ముడు. సో ఎత్తుకుని వీళ్ళు లోపలికి వెళ్తారు. దీని తర్వాత షూట్ కొంచెం ఫోను అటు ఇటు అయింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఫోన్ రొటేట్ చేసుకుంటే సరిపోతుందిలే, నేను మార్చాను. అదిగో కొద్దిగా ఫోన్ రొటేట్ చేసుకోండి. లోపల పెట్టేశారు, అక్కడే ఉంటుంది అనమాట కింద. సో ఇప్పుడు వాటన్నిటికి మన బట్టలు చుట్టి వాటి ప్లేసుల్లో పెట్టేస్తారు. ఎప్పుడు అవి అక్కడే ఉంటాయి. మా పిన్ని వాళ్ళు డైలీ పూజ చేస్తారనమాట. ఇంకా అక్కడ మొత్తం సర్దేస్తున్నారు. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను. అక్కడ కొడుతున్నాం చూడండి, అది దాని పేరు ఏదో అంటారు, నాకు ఐడియా రావట్లేదు. చాలా వైబ్రేట్గా మనం కొట్టినప్పుడు చాలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, బాగుంటుంది. చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది.
అదొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినట్టుంది తీసుకున్నది. చాలా బాగుంటుంది. ఇంకా మేము ఆ దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఓంకార్ ఆ డ్యూటీలోనే ఉంటాడనమాట, కొడతానే ఉంటాడు. అది ఇష్టం అంటారు మరి వీరభద్రుడికి, ఆ సౌండ్ కానీ అది ఇష్టం అంట. ఆయన గొడవ ఎలాగున్నా మనకి అవి ఏమంటారు, ఆ వేవ్స్ అవి మనకి తగిలి చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం అడ్జస్ట్ అవ్వని రొటేట్ చేసుకోండి ఫోన్ని. ఇక్కడ నుంచి పర్లేదు, అవి సెట్టింగ్స్ అవేవో మార్చాను, పర్లేదు బాగానే ఉంది ఇక్కడ నుంచి ఫోన్. చూడండి అక్కడ అదే పూజ అంటే చెప్పాను కదా, పూజ ఉంటుంది ఇంటికి వెళ్ళే, కానీ అదే దీపారాధన ఇవన్నీ చేసుకుని నైవేద్యం ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. మీకు ఆ పక్కన ఒక ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి, ఆయనే అనమాట. చెప్పాను కదా మా అత్తకి అన్నయ్య అనుకుంటూ అవుతారు. సో ఆయనే వీరభద్రుల కింద అయ్యారనమాట. ఇప్పుడు మనం ఆయనే కొలుచుకుంటున్నాము. అన్నయ్య మ్యాక్సిమం అన్నయ్య అవుతారు, నేను కనుక్కొని చెప్తాను. అదిగోండి ఆ ఏజ్లో చనిపోయారు. సో ఏ రీజన్ ఏంటో ఇవి తెలియదు కానీ నాకు ఆ ఏజ్లో చనిపోయారనమాట. ఇప్పుడు మా అత్తయ్యలు పుట్టిల్లు కదా అది. సో నా పుట్టింటి పేరు మా అత్తయ్య పుట్టింటి పేరు సేమ్ అనమాట. ఇక్కడ చూడండి కామెడీ, ఓంకార్ కొబ్బరికాయ కొడుతుంటే అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు కదా, చూడండి కాయ మొత్తం పగలకుండా పైన ఏంటది ఆ పెంకు మాత్రమే వచ్చింది. దాన్ని మళ్ళీ చాకెట్టి కట్ చేసి అందులో ఉన్న వాటర్ తీసారనమాట. అది మరి అది ఎలా పగిలింది ఏంటో తెలియపోని, కురిడి అవ్వలేదు, అది కట్ చేస్తే లోపల నిండా వాటర్ ఉన్నాయి. సో ఇది చెప్తున్నాను కదా ఇందాక, అత్తయ్యది అత్తయ్యది నాది ఒకటే అనమాట, ఇంటి పేరు రిలేటివ్స్ అవుతాం. మా డాడీ మా అత్తయ్యకి తమ్ముడే అవుతాడనమాట, అంటే కజిన్స్. ఇక్కడ ఇంకా పూజ అది అయిపోయి హారతి ఇచ్చేసారు కదా, హారతి తీసేసుకుని బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతున్నా అనమాట. అక్కడ అది బొట్టు చూడండి, ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే పుణ్యమంతా వాడికే వచ్చేయాలనుకుంటాడు. ఏంటో పెద్ద పెద్ద బాగానే పెట్టుకుంటాడు. అందరి పిల్లలు కొంచెం ఇబ్బంది పెడతారు కానీ వాడికి అలాంటిది ఏమి ఉండదు. సో ఈ రావి చెట్లు ఎందని చెట్లు ఉన్నాయో చూడండి, వాటర్ ట్యాంక్ చిన్నాన్నళ్ళ ఇంటి దగ్గర. మా అత్తయ్యలన్నో అవి చాలా చిన్న చెట్లు, ఒక 10 ఇయర్స్ అలా బ్యాక్, 10 కాదు 18 to 17 ఇయర్స్ బ్యాక్ ఇంకా మొత్తం అదంతా చెట్లు ఉండేవి అంట, నిద్రగన్నేరు చెట్లు. అదిగో నా జాంకాయలు కూడా కాదు, నా జాంపళ్ళు పట్టుకుని వచ్చేస్తున్నాను. ఆ వెనకాల అది ఉంది కదా ఇల్లు. సో ఇప్పుడున్న వెనకాల ఇల్లు ఏంటంటే మా పెద్దమావయ్య ఇంకో చిన్నాన్నలు మధు వాళ్ళు ఉండేదన్నమాట. మొత్తం వెనకాల అదంతా అన్నదమ్ముల ఇల్లు కదా. సో దాని స్ట్రైట్గా మా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇంటి ఎదురుగుండా చిన్న ఇల్లు వీరభద్రులు ఉన్నది. సో నా వెనకాల కనిపిస్తుంది అంతా వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మన ఇల్లు వచ్చేస్తుంది, అంత వాకబుల్ డిస్టెన్స్. మన ఇంటికి వచ్చేసాం. ఇది ముసలమ్మ వారి గుడి అన్నమాట, మన ఇంటి దగ్గరే ఉంటుంది. ఈవిడ చాలా అంటే చాలా బిలీఫ్ అనమాట. మా ఇంట్లో చాలా బాగా చేస్తారు ఈవిడికి పూజలు, డైలీ ఉంటాయి. అండ్ నవరాత్రి వచ్చిందంటే ఆ పక్కన ఖాళీ ఉంది చూడండి, రోడ్డు పక్కనంతా టెంట్ వేసి 9 రోజులు మనకి పూజలు ఇవన్నీ చేస్తారు, సంబరాలు ఇవన్నీ చేస్తారు. అండ్ ఈ ఉగాదికి ఈ మనకి 13 ఎప్పుడో ఉంది కదా ఉగాది, మార్చి ఉగాదికి సంతర్పణ కూడా ఉంటుంది అన్నమాట. అదిగో మన ఇల్లు, ఇది కాదు అది అటు సైడ్ అనమాట, ఓంకార్ నిలయమని రాసి ఉంటుంది. అది మన ఇంటికి వచ్చేసాం, అంత దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్సే మనకంతా. అంగో ఆ పైనే మన పాలకూర తోటలు, పుదీనా తోటలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.